హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏ టాపిక్లోనైనా ఎప్పటికప్పుడు తన యొక్క మాట జలం ఇప్పుతూ శ్రీరెడ్డి అయితే ముందుకు వస్తూ ఉంటుంది. అదే తరహాలో తన గొంతు మరొకసారి వినిపించింది అని చెప్పుకోవచ్చు పల్లవి ప్రశాంత్ విషయంపై. సో నాగార్జున గారిని అయితే ఏకిపారేసింది అని చెప్పుకోవచ్చు. నాగార్జున, నీకు అసలు బుద్ధి ఉందా ఏంటి? ఆ షో ఏంటి? నువ్వేంటి? నీ వాలకం ఏంటి? నీ బిడ్డలు ఎలాగో చెడిపోయారో అంటూ తనైతే మంచిగా చెప్పాలనుకుంటుందే, కానీ తను చెప్పిన విధానం చూస్తే చాలా అయితే షాకింగ్ అనిపించింది. తన బిడ్డల జోలికి పోవడం అస్సలు తప్పు శ్రీరెడ్డి, ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక నాగార్జున గారు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహించి ఎంతో కష్టపడి ఇప్పుడు ఈ పొజిషన్ ఉన్నారు. అతన్నే నువ్వు నీకు బుద్ధి ఉందా, నీ బిడ్డలు చెడిపోయారా అని అంటే ఎంతవరకు కరెక్ట్? నీలాగా నోరులు వేసుకుని అందరిపైన సోషల్ మీడియా మీద పడుతూ ఉంటే మంచిదా? సో అలా కాదు కదా. పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ రైతు బిడ్డ ఈ బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇచ్చింది అతన్ని ప్రూవ్ చేసుకోవడానికంటే అది అన్నపూర్ణ స్టూడియోసే, అది గుర్తుపెట్టుకో. సో ఈ విషయం పక్కన పెడితే, ఆ విధంగా మాట్లాడినప్పుడు అమర్దీప్ చౌదరి అలానే మన ప్రియాంక జైన్, శోభా టీవీలు గ్రూప్గా ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఏమీ పెద్దగా మారలేదన్నమాట. సో దాని తర్వాత శ్రీరెడ్డి మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ గేమ్ బాగా ఆడినప్పటికీ కూడా అదేంట్రా బాబు నువ్వు ఈ విధంగా చేసావు, సమ్మగా ఉందా ఇప్పుడు పోలీసులు మాటలు నువ్వు వినాలి కదా అంటే, నువ్వు ఏమాత్రం విన్నావు ఒకప్పుడు? నువ్వు ఏమాత్రం విన్నావు అప్పుడు? 2000 నాకు డేట్ కరెక్ట్గా గుర్తులేదు, కానీ తను సినిమా అవకాశాలు రాలేదనేసి బయట ఫిల్మ్ ఛాంబర్ బయట నువ్వు ఏ విధంగా బట్టలు ఇప్పేసావు అప్పుడు? సో అది కరెక్ట్ కాదు కదా. కానీ తను మాత్రం శ్రీరెడ్డి చెప్పినట్టు కొన్ని వాస్తవాలు ఉంటాయి, బాగుంటుంది, అది నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ తను చెప్పే విధానం ముందు చూసారా? నాగార్జున గారు వాళ్ళ పిల్లలు ఉండడం ఎంతమంది కరెక్ట్ ఫ్రెండ్స్. సో అది టోటలీ మిస్టేక్ అని చెప్పొచ్చు. అలానే పల్లవి ప్రశాంత్కి ఈరోజు బెయిల్ వస్తుందన్నమాట. తను అయితే తిరిగి వస్తున్నాడు అనమాట, ఇంటికి కూడా వస్తున్నాడు. సో మన బోలే శివాలి గారు లాయర్ని పిలుచుకొని వచ్చి బాగా వాదించాడు కదా. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే, పల్లవి ప్రశాంత్ పైన పలు సెక్షన్లో కేసులు పెట్టామంటే వీళ్ళు బాగా వాదించారు. ఏ సెక్షన్లో పెడతావు? తను ఎప్పుడైనా కొట్టాడా, ఎవరైనా తిట్టాడా, ఏం చేశాడంటే రోడ్ షో నిర్వహించాడు, ప్రభుత్వానికి ఆస్తుల భంగం కలిగించాడు అని చెప్పి వాళ్ళు కేసు పెట్టడం జరిగిందనమాట. దానికి రిమాండ్ వదులుతూ ఈరోజు అయితే దాన్ని అయితే బెయిల్ అయితే వచ్చింది, ఈరోజు అయితే బయటకు వస్తారనమాట. సో శ్రీరెడ్డి చెప్పిన మాటలో మీరు ఖండిస్తారా లేకపోతే ఏకీభవిస్తారా అనేది కామెంట్ రూమ్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.